టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. జనసేన అధినేత పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించిన వెంటనే పిఠాపురంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. జనసేన అధినేత ప్రకటన తర్వాత ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వంగా గీత మాజీ ఎమ్మెల్యే పిఠాపురం, ప్రస్తుతం ఆవిడ ఎంపీగా ఉన్నారు. సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి వైకాపా అధిష్టానం వంగ గీతకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క చూస్తే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. టికెట్ వర్మకే ఇవ్వాలని చెప్పేసి వారు వ్యక్తం చేసిన నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పొత్తులో ఉన్న పార్టీ అధినేత పోటీ చేసే స్థానం మీద ఇన్ని విమర్శలేంటి, ఇన్ని నిరసనలు ఏంటంటూ జనసైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేతను భారీ మెజార్టీతోటి గెలిపించుకోవడం కోసం తాము సిద్ధమయ్యామంటూ పిఠాపురం వేదికగా జన సైనికులైతే తీర్మానం చేసుకున్న పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి చూస్తే టార్గెట్ పవన్గా చాలా స్పష్టంగా కనపడుతోంది. జనసేన అధినేత అసెంబ్లీలో అడుగు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో జనసేన అధినేతను మళ్ళీ ఓడించాలనేటువంటి ఒక భారీ కుట్రకి వైకాపా అధిష్టానం తెర తీసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పిఠాపురం బరిలో పవనే టార్గెట్గా వైసీపీ అధిష్టానం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం తిరుత్తూని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా తిరుత్తూని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం, వైకాపా సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి వేణుగోపాల్ గారు, జనసేన అధినేత ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నానని ప్రకటించిన వెంటనే అక్కడ కొన్ని నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన పరిస్థితి ఉంది. సో వాటి వెనక వైకాపాకి ఏ విధమైన సంబంధం ఉందని అనుకోవచ్చు. ఇటు ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా వంగా గీత గారులతో పాటు వర్మ గారిని కూడా ఆయన్ని మానిటరింగ్ చేస్తుందా వైకాపా అధిష్టానం అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నం చేయకుండా గెలిపించే ప్రయత్నం చేస్తారా? ఆ పని చేయాల్సింది ఎవరి బాధ్యత? చంద్రబాబు నాయుడు బాధ్యత. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడము, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడము వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే పొత్తులతో ముందుకు పోతున్నారు కాబట్టి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ప్రత్యర్థులే. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ అన్నా, అన్ని రాజకీయ పార్టీలు ఒకటయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఈరోజు ఆయన టార్గెట్ చేసి ఆయన ఓడించాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకొని ఎందుకు గెలిపించే ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా మా టార్గెట్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అసెంబ్లీ గేట్ తాకినేను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అసెంబ్లీ గేట్ తాకినేను. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు పవన్ కళ్యాణ్ తాకనీకును అని చెప్పి ఆయనే తాకూడపోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేడు. గతంలో కూడా చూసాం, ఏదైతే గాజువాక భీమవరంలో కూడా ఆ రోజు కూడా మేము ప్రత్యర్థిగా చూసి మా పార్టీకి మేము పనిచేసుకున్నామే కానీ ఆయన ఓడించాల్సిన ప్రయత్నం అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రిఫరెన్స్ పవన్ కళ్యాణ్కి ముందుకు కందితే చంద్రబాబు నాయుడు పార్టీ పతనం అయిపోతుందని ఏదైతే తుప్పు కింద తుప్పుకి పట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తొక్కి పట్టుకున్నాడు. ఈరోజు ఉదాహరణకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేక ముందే ఈరోజు ఎక్కడెక్కడ 175 నియోజకవర్గాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి టికెట్ ఇస్తా ఉంటే ఆడ నాయకులను కూర్చోబెట్టి వాళ్ళతో చర్చ చేసి వాళ్ళతో వ్యతిరేకత రాకుండా చూసి మాట్లాడి వాళ్ళతో చర్చలు చేసి పంపించి అప్పుడు టికెట్లు అనౌన్స్ చేయాలి. ఆ పని చేశాడా? ఈరోజు అమ్మనా బూతులు తిట్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తల చేత అమ్మనా బూతులు తిట్టాను, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నారు. మనం టీవీ ఛానల్ చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఎవరు పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు?
ఒక చేత్తో పొత్తు అంటాడు, ఇంకో చేత్తో వెన్నుపోటు పొడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచి గత ఏదైతే 2014లోనూ అంతే, 2019లోనూ అంతే, ఈరోజు 2024లోనూ అదే రిపీట్ అవుతాను. ఒక పక్క పొత్తులు అంటున్నాడు, ఇంకొక పక్క వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఈ రోజు వాళ్ళతో కూర్చొని ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకో బీజేపీకో టికెట్లు ఇస్తా ఉన్నాము, వాళ్ళ కార్యకర్తలు పిలిపించుకొని, అయ్యా మీరు 5 సంవత్సరాలుగా పార్టీ పనిచేస్తున్నారో లేదా పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నారో, కానీ మనం పొత్తులతో పోవడం వల్ల ఈ సీట్లు వాళ్ళకి ఇస్తున్నాము, మీరు వ్యతిరేకించకుండా డైరెక్ట్ గా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎక్కడ కానీ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే మన ప్రభుత్వం రాదని ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి పంపించాలి. ఆ పని చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు రావణ కాస్త చేస్తున్నారు పీడాపురాన్ని, వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళు గత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి రూపాయో 10 రూపాయలు ఖర్చు పెట్టి జెండా మోసి అక్కడ వాళ్ళు ఏదైతే ప్రాధాన్యత చాటుకోవాలి, మనకు ప్రభుత్వం వస్తుందనో లేదా ప్రతిపక్షంలో ఉన్నామన్నా మనకు ప్రాధాన్యత ఉందని చెప్పి ముందుకు పోతున్న వ్యక్తుల్ని ఈరోజు అడ్డుపడి వేరే పార్టీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకుంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తనే ఉంటాడు కదా, వాడు కూడా ఆశిస్తాడు కదా ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకోటో అవ్వాలని. అలాంటి వాళ్ళ నోట్లో మట్టే కొడితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయి. దానికి బాధ్యత మాదా? అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలిపించేదానిక మేము పార్టీ పెట్టుకోండి. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మేము ఓడించాల్సిన పల్ల చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓడించే పరిస్థితి ఉంటారు. ఎందుకంటే జనసేన కార్యకర్తలు అంతే. ఈరోజు ఆ కార్యకర్త అనేవాడు జెండా మోసేవాడు దేనికి మోసం? ఇప్పుడు మేమంతా ఎందుకు మోసం అండి? జెండా మాకు గుర్తింపు వస్తుంది, మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని చెప్పి మేము జెండా మోస్తాం. అలాంటిది మమ్మల్ని ఏదైతే ఉక్కు పాదంతో అనుగుతా ఉంటే ఏ విధంగా మేము సహకరిస్తారు? అదే ఈ రోజు వాళ్ళు చేస్తున్న పరిస్థితి. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అది పట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? ఆయన సామాజిక వర్గానికే ఈరోజు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఏ సామాజిక వర్గాన్ని కూడా ఆయన చూడడం లేదు. ఈరోజు ఆయన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆయన సామాజిక వర్గాన్ని అండగా పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు ఏదైతే గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఒక బీసీ ఒక ఇది తప్ప జనరల్ సీట్లన్నీ ఆ కాపు సామాజిక వర్గానికే కేటాయింపు చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గము, ఆయన పార్టీ మాత్రమే ఎదగాలి. పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా లేఖలు రాస్తున్నారు. ఏదైతే ఓడిపోయే సీట్లు మాకిచ్చేసి గెలిచే సీట్లు చంద్రబాబు నాయుడు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇది కుట్రని సీనియర్ బీజేపీ నాయకులు రాస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన పురంధేశ్వరి సపోర్ట్ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఆయన ఓడిపోయిన సీట్లన్నీ మాకు ఈరోజు కేటాయిస్తున్నాడు అని చెప్పి రాస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు గతంలో నుంచి చూస్తున్నాం, నందమూరి తారక రామారావుకు వెన్నుపోటుగా నుంచి బీజేపీకి 2-3 సార్లు, కమ్యూనిస్టుకు 2-3 సార్లు, కాంగ్రెస్ 2-3 సార్లు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఆయన అవసరం తీరిన తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పడడం చూస్తున్నాం. ఈరోజు కొత్త ఏం కాదు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్కి విధి లేదు, కనీసం డిపాజిట్లన్నా దక్కించుకోవాలి. గతంలో గాజువాకలో అదే విధంగా భీమవరంలో నిలబడితే 2 చోట్ల మనకి డిపాజిట్ లేదు. కనీసం డిపాజిట్ అన్నా రావాలంటే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు పోవాలని చెప్పి వాళ్ళ కార్యకర్తల్ని వ్యతిరేకించాడు. మీరు నా సభలకు వస్తారు, నాకు విజిల్ వేస్తారు, నన్ను సీఎం అంటారే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఓట్లు వేస్తారు. మీరు నమ్మడం లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాను. ఇంతకు ఒక విషయం వేణుగోపాల్ గారు ఇప్పుడు పిఠాపురానికి సుమారు ఎంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థి ఎంత డంపు చేస్తుంటారు పిఠాపురానికి? ఇప్పటికి బ్రహ్మనాయుడు గారు ఇక్కడ పబ్లిక్ చర్చించుకుంటా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఆచితూచి అడుగులేసి ముందుకు అభ్యర్థులు ప్రకటిస్తున్నాడు. ఎక్కడైతే 24 గంటల ప్రజల్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా అక్కడ సామాజిక వర్గం ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, ఓన్లీ చంద్రబాబు నాయుడు లాగా కమ్మ సామాజిక వర్గానికి ఆయన సామాజిక వర్గానికి ఇవ్వడం కాదు. ఇక్కడ ఎక్కడైతే మంగళగిరిలో చూసాము, కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం, ఎక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో ఆ సామాజిక వర్గానికి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని, అది జనరల్ సీట్లు అయినా